ప్రైజ్ లార్డ్ అందరికి ఒక చిన్న కథ చెప్పాలని ఆశపడుతున్నాను. పాతకాలపు రోజుల్లోని వారు నీళ్లు ఎలా మోసుకెళ్లేవారంటే కావిడతో మోసుకెళ్లేవాళ్ళు కదండి, 2 కుండలు అటు ఇటు పట్టుకొని. అయితే 2 కుండల్లోని ఒక కుండకి చిన్న రంధ్రం పడింది. అది ఎప్పుడు బాధపడితేనే ఉండేదంట, నా యజమానికి నేను ఏ విధంగా కూడా సహాయపడట్లేదు అని. అయితే పూర్తిగా ఉన్న కుండకి చాలా గర్వం వచ్చి, నేను నా యజమానికి ఫుల్గా నీరుస్తున్నానని ఎప్పుడు గర్వంతో ఉండేదంట. ఒకరోజు ఈ పగిలిన కుండ చాలా డల్గా ఉంటే యజమానిని చూసి ఏమైంది అని అడిగితే ఆ కుండ చెప్పిందంట, నేను నీకు ఏ విధంగా కూడా హెల్ప్ చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు అని అంటే వెంటనే ఆ యజమాని ఒక మాట అన్నాడంట, లేదు నువ్వెందుకు ఏం హెల్ప్ చేయట్లేదు నువ్వు ఫీల్ అవుతున్నావు, నీ వల్ల నువ్వు వచ్చే దారంతా పూలవనం అయ్యింది, నీ ద్వారా నీ యొక్క నీరు ద్వారా అదంతా పూలవనం అయ్యింది అని చెప్పాడంట. చాలా హ్యాపీ ఫీల్ అయిందంట ఆ కుండ. మన జీవితాల్లో కూడా ఫలభరితం లేని జీవితాలే అని చెప్పేసి మీరు బాధపడుతున్నారేమో. మూడు బారిపోయిన మన జీవితాలను చిగురింప చేయగల దేవుడు ఒకడున్నాడనే విషయాన్ని మీరు మర్చిపోదు. మీ జీవితాలు ఎలా ఉన్నా సరే దేవునికి అప్పగిస్తే మీరు చిగురించి ఫలింప చేయగలడు అని ఒక విశ్వాసాన్ని మీకు కలిగించాలని ఈ యొక్క కథ చెప్పడం జరిగింది. గాడ్ బ్లెస్ యూ.